లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి ఆర్నం ఏఆర్ఎస్ ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుపై నీళ్లు అలుముకున్నాయి. 117 ఏళ్ల చరిత్ర, 110 ఎకరాల్లో ఆర్ఏఆర్ఎస్ ని ఏర్పాటు చేశారు. గత వైకాపా సర్కార్ హయాంలో 50 ఎకరాలు వైద్య కళాశాలకు కేటాయించారు. తర్వాత కలెక్టర్ కార్యాలయాన్ని ఆర్ఏఆర్ఎస్ భూముల్లోని ఏర్పాటు చేశారు. పరిశోధన కేంద్రానికి సంబంధించి పలు భూములు తీసుకున్నారు. పరిశోధన కేంద్రానికి 50 ఎకరాల మిగిలగా 20 ఎకరాల్లో భవనాలున్నాయి. ఉన్న 30 ఎకరాల్లో పరిశోధనలకు కావలసిన పంటలు సాగు చేస్తున్నారు. ఇక తంగడంచలో భూములు కేటాయిస్తామన్నారు. ఇప్పటికీ ఎకరా ఇవ్వలేదు. అక్కడ 200 ఎకరాలను ప్రభుత్వం వ్యవసాయ శాఖకు కేటాయించారు. దీంతో ఆర్ఏఆర్ఎస్ ను అక్కడ భూములు దక్కే అవకాశం లేదు. పరిశోధనల నిమిత్తం కేంద్రం లక్ష్యాలు నిర్దేశించుకుంటుంది. నంద్యాల ఆర్ఏఎస్ అఖిల భారత స్కీములు చేపట్టవలసి ఉంది. పలు అంశాలకు సంబంధించి 250 రకాల ప్రయోగాలు ఏటా చేపట్టాలి. వ్యవసాయ యాంత్రీకరణ పరిశోధనలు చేస్తుండాలి. ఈ నెంబర్ ఉంది. ఓకే. bisa అంత అంత వాళ్ళకే, అంత ఇదంతా కాంపౌండ్ ఉన్న వరకు వాళ్ళకే. నుంచి మనకు ఏం లేదు. ఎంత ఏముంటుంది దీంట్లో? ఏం చేస్తావు? ఉన్నకాడికి పని అయితే తక్కువ అయిపోయిందా?